రోజు రోజుకు చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజులకు ఇప్పటికీ రూ. 50కి పైగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువైపు వ్యాపారస్తులకు కూడా మందకొడిగా వ్యాపారం సాగడంతో కొంత నష్టాల బారిన పడే అవకాశాలున్నాయి. ఇక్కడ చికెన్ వ్యాపారస్తులు ఉన్నారు. అసలు ఎలా ఉంది? దీనికి సంబంధించి మొత్తంగా వ్యాపారం ఎలా సాగుతుంది? చెప్పండి. రోజు రోజుకు చికెన్ ధరలు అయితే పెరుగుతున్నాయి. అసలు ఏంది పరిస్థితి? ఈ రేట్లు పెరగడం వల్ల వ్యాపారాలు సగానికి సగం తగ్గిపోయినాయి. ఇంత రేట్లలో కస్టమర్ కొనే పరిస్థితి లేదు. వచ్చిన కస్టమర్ కూడా రేట్ అడిగి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా రేట్లు ఉండటం వల్ల వ్యాపారాలు చాలా నష్టపోతున్నాం. మధ్యలో వచ్చిన బర్డ్ ఫ్లూ వల్ల కానీ, సమ్మక్క సారక్క వల్ల కానీ ఈ రేట్లు విపరీతంగా పెరిగినాయి. దానా కొరత వల్ల కంపెనీలన్నీ రేట్లు పెంచి సిండికేట్ అయ్యి వ్యాపారం చేస్తున్నాయి. దీనివల్ల ఈ చికెన్ పరిశ్రమ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలామంది మిడిల్ క్లాస్ చిన్న సన్నకారు కుటుంబాలు చికెన్ సెంటర్ల మీద, కోళ్ల వ్యాపారాల మీద నిలబడి ఉన్నాయి. ఈ రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని తొందరగా రేట్లు తగ్గించి కస్టమర్లకు కానీ, చిన్న సన్నకారు వ్యాపారులు, రైతులకు కానీ ఉపయోగపడే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ప్రధానంగా మీకు చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఫామ్లలో చికెన్ ఉందా లేదా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? కోళ్ళు చికెన్ ఉన్నాయి, కానీ కంపెనీలు ఉన్న 26 నుంచి 32 కంపెనీలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు అన్నీ కూడా సిండికేట్ అయ్యి ఈ ధర అయితేనే ఇస్తాం, ఈ ధర అయినా ఇస్తామని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రేట్లు కొంచెం తగ్గితే బాగుండును. ఇప్పుడు రాత్రికి వచ్చేసి బిల్లింగ్ రోజుకి 5 నుంచి 10 రూపాయలు పెంచుతున్నారు గత వారం రోజులుగా. ఈ విధమైన రేట్లు పెంచడం వల్ల కస్టమర్ రేట్లు అడిగి మేమేదో కృత్రిమంగా రేట్లు పెంచుతున్నామని మా మీద కోపపడి కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. దీన్ని తక్షణమే రేట్లు తగ్గించి అందరికీ సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కోళ్ళకు ప్రధానంగా ఫీడ్ అయితే ఇంపోర్ట్ అవుతుంటుంది. ఇంపోర్ట్ ఈసారి బంద్ ఉండడం వల్ల దానికి ప్రభావం రేట్ల మీద పడిందంట. వాస్తవం కూడా కావచ్చు అది. అయినా కూడా ఇంత ప్రభావం, ఇంతగానం రేట్లు అనేది నా ఫస్ట్ టైం చూస్తున్నాం. 360, 370, 380 అనేది రేటు చాలా అతి అసాధారణమైన రేటు. ఈ రేట్లు ఎమ్మటే తగ్గించాలని, మినిమం కస్టమర్ డైలీ వేజ్ లేబర్కి ఉపయోగపడే తక్కువ రేంజ్లో కూడా ఉపయోగపడే రేట్లు తగ్గియాలని కంపెనీలను కోరుతున్నాం. రోజువారీగా మీరు ఎంత చికెన్ అమ్ముతున్నాయి ఇంతకుముందు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాయి? రోజుకు ఒక 200 నుంచి 300 కిలోలు అమ్ముతున్నాయి. ఇప్పుడు దగ్గర 50 నుంచి 60 కిలోలు అమ్మితేనే ఎక్కువైపోతుంది. సండేలు అయితే మొత్తం ఖాళీ కూర్చుంటాం. వ్యాపారాలు ఉంటాయి సండే బుధవారాలు కూడా వ్యాపారాలు సగటున 40% తగ్గిపోయినాయి. ఈ బిజినెస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మా మీద, చిన్న సన్నకారు వ్యాపారాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మొత్తానికి చూడొచ్చు. ఏదైతే మిగతా గతంలో చూసుకుంటే గతానికి ఇప్పటికీ మాకు చాలా వ్యాపారం తగ్గిపోయింది. చికెన్ ధరలు పెరగడం వల్ల పూర్తిగా మాకు ఇబ్బందులు, ఓవైపు మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. గతంలో మేము చికెన్ ధరలు తక్కువ ఉన్నప్పుడు 200 కిలోలు అట్లా అమ్ముతుంటే, ఇప్పుడు మాత్రం 50 కిలోలకే పరిమితమైన. ధరలు పెరగడం వల్ల కొనేవాళ్ళు వారంలో 2-3 సార్లు కొనేవాళ్ళు ఈసారి ఒకసారి తినే పరిస్థితులు ఉంది. దానికి సంబంధించి చిన్న చిన్న కూలీనాలి చేసుకునే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయి. అందువల్ల చికెన్ ధరలు పెరగడం వల్ల వారందరూ కొనలేని పరిస్థితులు ఉంది. ప్రభుత్వము ఇకనైనా దీనిపైన దృష్టి పెట్టి ఏదైతే ఇంపోర్ట్ అవుతున్న దానాకు సంబంధించి కానీ, సిండికేట్ అవుతున్న వ్యాపారులకు సంబంధించి కానీ, పెద్ద పెద్ద వ్యాపారులు సిండికేట్ అవుతుంది, దానిపైన ధరల ప్రభావం ఉంది. ఖచ్చితంగా ఈ ధరలు తగ్గే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ చికెన్ మార్కెట్ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.